ఓం నమ శివాయ. మనం ఇప్పుడు మూర్తి నాయనార్ గురించి చూద్దాము. ఆ కాలంలో శాంతి సుభిక్షాలతో ఇతర దేశాలకు తలమానికంగా ఆదర్శంగా బాసిల్లేది పాండ్యదేశము. ఈ దేశానికి మధురాపురము ముఖ్య పట్టణంగా ఉండేది. వాడి పంటలతో ఏ లోటు లేకుండా అక్కడ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేవారు. ఆ ప్రాంతంలో చందన వృక్షాలు చాలా ఎక్కువ. వాటి మీదుగా వీచే గాలి సుగంధభరితమై మనసుకు ప్రశాంతతను హాయిని చేకూర్చేది. ఇక్కడే అఖిల ప్రపంచాన్ని కనుసైగతో శాసించగల పరమేశ్వరుడు కొలువు తీరిన తిరు ఆలవాయి ఆలయం నెలకొనుంది. ఆ ఆలయంలో కొలువుండే దైవాలు చొక్కలింగ పెరుమాళ్ అంటే సోమసుందరేశ్వర్లు, అంగాయర్ కన్ని అంటే మీనాక్షి దేవుల పేరుతో పార్వతీ పరమేశ్వర్లు అన్నమాట. పాండ్యరాజ్యము రాజధాని మదురైలో నివసించే ఒక సంపన్న వైశ్య కుటుంబంలో జన్మించాడు ఒక మహాశివభక్తుడు. అతడే మూర్తియారు. లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు అతనికి శివధ్యాస తప్ప మరేది పట్టేది కాదు. అంతగా పరమేశ్వరుని నమ్మికొల్చేవాడు. అనుక్షణము శివనామాన్ని స్మరిస్తూ క్షణాన్ని గడిపేవాడు. ఇక్కడ నెలకొన్న మీనాక్షి సహిత సోమ సుందరేశ్వర్లను అనునిత్యము భక్తి ప్రపత్తులతో ఆరాధించేవాడు. ఇతనికి ఒక అలవాటు ఉండేది. నిత్యము స్వామి అర్చామూర్తులకు చందనాన్ని అలదేవాడు. ఇలా చేయడము అతని నిత్య విధుల్లో ఒక విధిగా భావించేవాడు. పరమేశ్వరుని కోసం చందనాన్ని సమకూర్చడం అంటే అతనికి ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేము. ఆ సమకూర్చడంలో మూర్తి నాయనారు అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించేవాడు. ఇలా ప్రతినిత్యము పరమేశ్వరుని లింగానికి క్రమం తప్పకుండా చందన సేవ చేస్తూ ఉండేవాడు. ఒకసారి కర్ణాటక రాజు మధుర రాజ్యం పైకి అపారమైన తన సేనా వాహినితో దండెత్తి వచ్చాడు. అనుకోకుండా వచ్చి పడ్డ ఈ దాడికి ముందు కొద్దిగా జంకినప్పటికీ రాజరికంలో ఇలాంటివి తప్పదు కనుక అప్పటికప్పుడు తన సేనను సిద్ధం చేసుకుని పొరుకురాజుపై కత్తి దూశాడు. అయితే దురదృష్టవశాత్తు ఎదిరి సేన బలం ఎక్కువ కావడంతో పాండ్యునికి తల వంచక తప్పింది కాదు. దాంతో బలవంతంగా పాండ్య రాజ్యాన్ని ఆక్రమించుకొని తానే రాజుగా ప్రకటించుకున్నాడు కర్ణాటక రాజు. అయితే అతను జైన మతస్థుడు. దాంతో శైవ మతాన్ని అసలు ఈ దేశం నుండి తరిమి కొట్టాలన్నది అతని లక్ష్యము. ఇందులో భాగంగానే ఇక్కడున్న శివభక్తులందరినీ బాగా హింసించడం, బాధించడము ఆరంభించాడు. రాజు ప్రజలందరినీ జైన మతం స్వీకరించమని నిర్బంధించేవాడు. మూర్తి నాయనార్ను ప్రత్యేకంగా హింసించేవాడు. కానీ నాయనారు ఎంత మాత్రం బాధపడకుండా అతని నిత్యకృత్యమైన ఈశ్వరారాధనని మాత్రం విడిచిపెట్టలేదు. మొక్కవోని ధైర్యంతో రోజు చందనంతో శివార్చన చేసేవాడు. ఎలాగైనా నాయనార్ను శివభక్తి నుండి మరల్చాలని శతవిధాలా ప్రయత్నించాడు కర్ణాటక రాజు. జైన మతంలో కలిసిపోవాలని కఠిన శిక్షలు వేసేవాడు. అయినా ఆ వంతైనా చలించేవాడు కాదు మూర్తి నాయనారు. జైన మత స్వీకారానికి ఎంత మాత్రమూ అంగీకరించలేదు. దాంతో ఇక నుండి ఈ ఊళ్ళో ఎవరు మూర్తి నాయనారుకు చందనాన్ని విక్రయించకూడదని శాసించాడు. రాజు శాసనానికి భయపడి మూర్తి నాయనార్కు చందనం అమ్మేవారు కాదు. దాంతో శివుని సేవకు ఆటంకం ఏర్పడే పరిస్థితి వచ్చింది. ఈ అస్తవ్యస్త పరిస్థితికి చింతించిన నాయనారు పరమేశ్వర దయాసాగర, ప్రస్తుతము ఈ రాజ్యము ఒక దుండగీడు కబంధ హస్తాల్లో చిక్కి నలిగిపోతోంది. ఇక్కడ నీ భక్తులు స్వేచ్ఛగా నీ సేవ చేసుకోలేకపోతున్నారు. అంతేకాదు వారసులు సాధారణ జీవితాన్ని కూడా సాగించలేకపోతున్నారు. తిరిగి మాకు నీపై భక్తి ప్రవృత్తులు కలిగిన రాజును ఎప్పుడు అనుగ్రహిస్తావు అని ఎలుగెత్తి ప్రార్థించాడు. ఒకరోజు నాయనార్ చందనం కోసమని పట్టణంలోని అన్ని చోట్ల తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ ఎవ్వరూ అతనికి చందనాన్ని అమ్మలేదు. దాంతో ఏం చేయాలో అతనికి తెలియలేదు. విచార మనస్కుడై ఆలయానికి వెళ్ళాడు. అందులోని పరమేశ్వరుని దర్శించగానే అతనిలో ఒక వినూత్నమైన ఆలోచన స్ఫురించింది. చందనం తీసేందుకు తన మోచేతిని ఉపయోగించి సానపై అరగతీద్దామనుకున్నాడు. అంతే, వెంటనే ఆలోచనను అమలు చేశాడు. మోచేతిని గంధపు చెక్కగా చేసి సానపై అరగతీసాగాడు. గట్టిగా అరగతీయడం వలన కొంతసేపటికి మోచేతి తోలు, లోపలి చర్మం అన్నీ ఊడిపోయాయి. అయినా అతను ఎంత మాత్రమూ భయపడలేదు. కొంతసేపటికి ఎముకలు బయటపడ్డాయి. ఆ స్థితితోనే ఎముకలతో అరగతీస్తూ ఉన్నాడు. అవి చాలా వరకు అరిగిపోయాయి. ఆ ప్రాంతం అంతా రక్తంతో నిండిపోయింది. శివుడు అతని అచంచలమైన నిష్టకు చలించిపోయాడు. అంతలో నాయనారు అశరీరవాణి ఇలా వినపడింది. భక్త, నీ నిరతిశయ భక్తికి సంతోషించాను. నీ సాహసోపేతమైన నిర్ణయాన్ని ఇక ఆపు. నీ కష్టాలన్నీ అతి త్వరలోనే తీరిపోతాయి. ఈ దేశానికి నువ్వే త్వరలో రాజు అవుతావు. అప్పుడు నీవు న్యాయబద్ధంగాను అత్యంత నైపుణ్యతతోనూ చిరకాలము రాజ్యపాలన సాగిస్తావు. అంత్యంలో నా సాన్నిధ్యానికి చేరుకుంటావు అన్న వాక్కులు వినిపించాయి. ఆ శరీరవాణి మాటలు విన్న నాయనారు ఆశ్చర్యపోయాడు.
ఒక్క క్షణంలో చేతులకైన గాయాలన్నీ మాయమైపోయి యథాస్థితికి మారిపోయాడు. నిజానికి నాయనారు తానే ఈ రాజ్యానికి రాజు కావాలని ఏనాడు కోరుకోలేదు. అది దైవ సంకల్పం అనుకున్నాడు. శివలీల కారణంగా అదే రోజు రాత్రి ఇప్పటి వరకు ఆ రాజ్యాన్ని పాలిస్తున్న కర్ణాటక రాజు అకస్మాత్తుగా మరణించాడు. దాంతో ప్రజలందరూ ఆ ఆనందంతో గెంతులు వేశారు. ఆ రాజ్య ఆచారం ప్రకారం మరునాడు కొత్త రాజును ఎన్నుకునేందుకు మంత్రులందరూ కలిసి పట్టపుటేనుకు ఒక పూలమాల ఇచ్చి పట్టణ వేదుల్లో విడిచిపెడతారు. ఆ ఏనుగు ఎవరి మెడలో పూలమాల వేస్తే అతనే రాజవ్వాలి. ఆ ఏనుగు సరాసరి ఆ పట్టణంలో ఉన్న మీనాక్షి సోమసుందరీశ్వరుని ఆలయానికి చేరుకుంది. అదే సమయంలో మూర్తి నాయనారు కూడా శివార్చన కోసమని ఆలయానికి వస్తూ ఉన్నాడు. అంతే, ఏనుగు సరాసరి నయనారుకు ఎదురేగి మోకాళ్లపై వంగి నయనారు కంఠంలో విరిమాలను అలంకరించింది. రాజ్యంలోని ప్రజలందరూ జయ జయధ్వానాలు చేస్తూ ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. అంతలో ఏనుగు నయనార్ను తనపై మోపుపై ఎక్కించుకొని రాజభవనానికి తీసుకువచ్చింది. రాజ్యంలోని ప్రజలు మంత్రులు నాయనార్ను తమ ఏలిగ్గా ఉండవలసిందిగా ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించి శాస్త్ర విధి ప్రకారము అన్ని లాంఛనాలతో మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యేందుకు అంగీకరించాడు. అయితే విలాసవంతమైన రాజమర్యాదలన్నింటినీ సున్నితంగా తిరస్కరించాడు. జటలు కట్టిన తన కేశాలే మణిమయ కిరీటంగాను, శరీరము నిండా పులుముకున్న విభూది, మెడను వేసుకున్న రుద్రాక్షలే స్వర్ణాభరణాలుగా ఉండాలని కోరుకున్నాడు. ఇక నుండి ప్రజలందరూ కూడా ఇదే విధంగా శివునికి సంబంధించిన వస్తువులను అత్యంత గౌరవప్రదమైనవిగా భావించాలని ఆదేశించాడు. నాయనార్లోని వినయశీలతను, ఈశ్వరునిపై అతనికి ఉన్న నిర్మల భక్తికి నిలువెల్లా పొంగిపోయారు. ఇంతటి మహాశివ భక్తుడు తమకు రాజుగా లభించినందుకు ఎంతగానో ఆనందించారు. అప్పటి నుంచి నాయనారు ఆజ్ఞలను మంత్రులు అక్షర అమలు చేయసాగారు. నాయనారు ధర్మపాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఏ చింత లేకుండా జీవించారు. రాజ్యమంతా సుభిక్షంగా ఉంది. ఈ విధంగా అనేక సంవత్సరాలు ప్రజారంజకంగా రాజ్యపాలన చేసి అంత్యంలో శివ సాయుధ్యాన్ని పొందారు నాయనారు. సర్వం శ్రీ శివచరణారవిందార్పణమస్తు.